మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారి దివ్య అమృత వాక్కులో భాగంగా ఈరోజు మనం 90వది మననం చేసుకుందాం. లాటరీలో నగదు వస్తుందన్న తలంపుతో లాటరీ టికెట్లు కొనరాదు. లాటరీ మీకు వచ్చినట్లయితే ఆ వచ్చిన సొమ్ములో సగభాగం యోగా స్కూల్ నిర్వహణకు ఇవ్వడానికి ఇష్టపడేవారు మాత్రమే టికెట్లు కొనవలను. మాస్టర్ నమస్కారం. మాస్టర్ గారు ఈ అమృత వాక్కులో ఒక్క విషయము గట్టిగా ఆయన మనం కష్టపడి సంపాదించింది మాత్రమే మనం కష్టపడకుండా వేరే ఇతర మార్గాల ద్వారా, లంచాల ద్వారా కానీ, లాటరీల ద్వారా కానీ, ఇతర మార్గాల ద్వారా మనము సంపాదిస్తే దానివల్ల మనకి కొంత పాపం తగులుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మనం కష్టపడినప్పుడు ఎదుటివాడు మనం ఒక పని చేసినప్పుడు ఎదుటివాడు ఒక ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, ఎదుటివాడు దానికి ఆనందంగానో మన కష్టానికి తగ్గ ఫలితమో లేకపోతే తక్కువ ఫలితమో ఎక్కువ ఫలితమో వాడు ఒక 10 రూపాయలు మనకి ఇస్తాడు. కానీ ఈ లాటరీ టికెట్ లాంటివి, జూదం లాంటివి, గుర్రపందాలు లాంటివి అవి ఎప్పుడైతే అటువంటి వాటిల్లో మనము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. అటువంటి వాటిల్లో మనకు వెళ్ళినప్పుడు మనకు ఒక 10 మంది గుర్రపందెంలో పాల్గొంటే ఒక్కడికి వస్తుంది, మిగతా 9 మందికి అది రాదు. మిగతా 9 మంది యొక్క బాధ, వాళ్ళ యొక్క రాలేదు అనే నిరసన భావం, అరే వాడికి వచ్చేసింది అనే ఒక అసూయాభావం, ఈ రెండు కూడా మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే గనక మనము దైనందిన జీవితంలో సామాన్యపరమైన మన ఉద్యోగ ధర్మం నిర్వర్తించి మనం కష్టం చేసి డబ్బులు సంపాదించామనుకోండి, ఈ నిరసన అసూయ భావాలు మన మీద ఎవరి నుండి కూడా మన మీద ప్రభావితం చెయ్యవు. కానీ ఇక్కడ ఏమవుతుందనంటే ఆ భావాలు మన మీద ప్రభావితం చేస్తున్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటికి తలవగ్గకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి పనులు మనం చేయకూడదు. కానీ ఒకవేళ చేయాల్సి వచ్చినా, లాటరీ టికెట్ లాంటిది కొనాల్సి వచ్చినా, ఏమైనా ఇటువంటివి చేయాల్సి వచ్చినా కూడా మాస్టర్ గారు చెప్పేది ఏంటంటే, అందులో నీకు వచ్చిన దాంట్లో 50% సగం యోగా స్కూల్కు నిర్వహణకు ఇచ్చేసి మిగతా సగం నువ్వు ఉంచుకో అన్నారు. అంటే ఏదైతే పాప భాగం ఉంటుందో ఆ నిరసన భావం వల్ల తగిలే మనకి ఆ నెగిటివ్ వైబ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాస్టర్ గారు కంట్రోల్ చేయమంటున్నారు. కంట్రోల్ చేసి యోగా స్కూల్ నిర్వహణకి ఇచ్చేస్తే మనకి కూడా ఒక రకమైనటువంటి రిలీఫ్ వస్తుంది. అసలు అటువంటి వ్యసనాలకి బానిస అవ్వటమే తప్పు. ఒకవేళ అటువంటి ఏమైనా జరిగితే, లేదా సరదాగా నలుగురం కూర్చొని ఏదో ఒక ఆట ఆడుకున్నాము, అందులో 10 రూపాయలు మనం సంపాదించుకున్నాము, అటువంటి అప్పుడైనా కూడా మనం సగభాగం దాన్ని మాస్టర్ గారి యోగా స్కూల్ నిర్వహణకి ఇచ్చేసేసి మిగతా సగము మనల్ని తీసుకోమంటుంది. దానివల్ల ఏంటంటే మన యోగం మనం చేసుకునేటప్పుడు మన మనసు మనకు ఒక రకమైనటువంటి ఆ నెగిటివ్ వైబ్స్ని తట్టుకునే రెసిస్టెన్స్ని మనకి ఇస్తుంది. ఎలా ఇస్తుంది? మనం ఒక 50% యోగా స్కూల్కి ఇచ్చేసాం కాబట్టి మనం ప్రశాంతంగానే మనం పని చేసుకోవచ్చు, ప్రశాంతంగానే మిగతా చేసుకోవచ్చు అని చెప్పి ఒక రకమైనటువంటి రిలీఫ్కి వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం వాటికి జోలికి వెళ్ళొద్దు. వెళ్ళాల్సి వచ్చినా మనం సగభాగం మాస్టర్ గారికి, మా యోగా స్కూల్ నిర్వహణకి, మన ఫిజికల్ మాస్టర్ యోగా స్కూల్ నిర్వహణకి ఇచ్చేయడానికి ఇష్టపడేవారు మాత్రమే ఆ టికెట్లు కొనాలి. ఒక్కసారిగా ఏదైతే అలవాటు ఉందో లాటరీ టికెట్ కొనే అలవాటు, వాటిని మనం ఒక్కసారిగా మనం మార్చలేం. అందుకని మాస్టర్ గారు ఏం చెప్పారు అని అంటే, ఆల్రెడీ వాడి వ్యసనానికి ఇబ్బంది పడి ఉంటే వాడికి ఒక కండిషన్ పెట్టారు. అరే నువ్వు ఇలా అయితే నువ్వు ఇలా చెయ్యని. స్లోగా వాడి మనసులోని ఈ భావం ఏదైతే ఉందో, ఈ లాటరీ టికెట్ కొనే భావం ఉందో రెక్టిఫై అయిపోయి వాడి ఫిజికల్ బాడీ మెంటల్ బాడీ రెక్టిఫై అయిపోయినప్పుడు వాడికి ఒక ఆలోచన పరంపర వాడికి మొదలయ్యి ఇటువంటిది మనకి ఇబ్బందికరంగా ఉంది, మనం కష్టపడిన ఫలితమే తీసుకుందాము అని చెప్పి మనవాడు మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇది ఒక చక్కని మార్గం. నా మాస్టర్ నమస్కారం.
మాస్టరు గారి స్వరూపులైన మాస్టర్ సివివి యోగ సాధకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మాస్టర్ సివివి నమస్కారం.